అత్తమ్మ టీవీలో ఈరోజు మెంతికూర క్యాబేజ్ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న క్యాబేజ్ హాఫ్ కేజీ, పచ్చిమిర్చి 2, జీలకర్ర అర టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మెంతికూర 3 కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పసుపు అర టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 2 రెమ్మలు, కారం 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా క్యాబేజ్ని కడిగి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రై కోసం చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. అందుకని మీకు వీలైనంతగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. క్యాబేజ్కి పై లేయర్స్ తీసేసి కట్ చేసుకోండి. తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు వేయండి, ఉప్పు వేయండి, వాటర్ వేయండి, 3 రెట్ల వరకు వాటర్ వేయండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చల్లారిన తర్వాత దాన్ని వడపోసుకోవాలి. ఒక డీప్గా ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో ఈ వాటర్ అంతా వేసేసి వడపోయండి. ఇలా స్ట్రెయిన్ చేస్తే వచ్చిన వాటర్తో రసం చేసుకోవచ్చు. మిగిలిన క్యాబేజ్ని ఫ్రైకి వాడుకుంటున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి వేడి చేయండి. తర్వాత ఆవాలు వేయండి, జీలకర్ర వేయండి. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి. ఇవి కూడా వేగినాక ఒక వెల్లుల్లి రెబ్బ వేసి ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజ్ వేయండి. ఈ క్యాబేజ్ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేయండి. కొంచెం కాడలతోనే కట్ చేసుకోండి. మెంతికూర వేసి కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి. తర్వాత మూత తీస్తే బాగా వేగుతుంది. ఇప్పుడు మరలా బాగా ఫ్రై చేయండి. మెంతికూర త్వరగా వేగుతుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇప్పుడు అందులో సాల్ట్ వేయండి, కారం వేయండి, ఉప్పు కారాలు వేసి మరలా బాగా కలియపెట్టండి. ఇది సిమ్లో పెట్టి మరో 5 నిమిషాలు వేయించుకోండి. ఇది బాగా వేగుతుంది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్విచ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, క్యాబేజ్ మెంతికూర వేపుడు సర్వ్ చేసుకోండి. ఇది సైడ్ డిష్లా తీసుకుంటే చాలా బాగుంటుంది.